నిరంతర స్నాన సంధ్యానుష్ఠాన నిష్ఠాగరిష్టమగు ఆ బ్రహ్మ వంశమెక్కడ సంతుల మణి జన చరణ సేవా పరాయణులైన ఆ క్షత్రియులెక్కడ దృశ్యం కామరూప మాయంగర సింహం సింహములి దైత్య యోగ ప్రకారం ఎక్కడ చంచల చిత్త శాఖ ఉన్న సమూహం ఎక్కడ రాఘవుడ సుగ్రీవ సహాయకుడు కపిశరణ సేకరించవచ్చు నాణ్యాచార్య చెప్పిపోయిన జ్ఞాన బ్రహ్మ సేతువు నిర్మించవచ్చు అంత మాత్రం రణరంగ విహారము రావణ సంహారములో సామాన్యములు కావు సులభ సాధ్యమాధ్యములు కావు రామా నీవు అనుకూల క్షీరామోధి సోముడమని సకల సత్తుల ధాముండమని కీర్తించబడుతుంది కదా నీ ధర్మ నిర్ణయములెట్టుకో మా ముందు వివరించుకో మా సోదరి భర్త సోపరక భర్త అంతవరకు మా బంధు విరోధములే కాదు వారి పుత్రులకు జమ్ము కాసుడు తన విగ్రహంతపడైన నాపై పగసాగింప అజ్ఞానతకు ఉనరించుచున్నారు నీ మునిగరం మా రహస్యం వెలిగి దిక్కు చచ్చారు నిరపరాధిని వధించుడు నీ తమ్ముని చేవధించుట మోసము కాదా భక్తు దావాడను దందగ్రమాన మానసే వర్తమించుచున్న సోర్పనక తన ఏకైక పుత్రమైన వార్తాశ్రవణ వార్త జనుతో తిట్ట కోరు వాక్తిని అందించి నా కుమారుడికి ఏమి ఉపకారములనిచ్చేది స్వరూప నిష్ఠులు ఆడినందులకి ఆమె నాసిక కర్మకండలముల గురించి చేయక నీ వంటి వాడు చేయదగిన కార్యము గతి లేక మతి తప్పిన నీ కృతముని కప్పుకొచ్చుగల నన్ను మోహించినదని వైవాహికం వాడు నిర్బంధించినదని వైదేహిని లింగపోయినదని అభూత నేరాలను పెద్దోడు చేయదు కన్న కుమారుడి గంట రక్తస్రావములు ఆగాంచి కోడు కోడుని ఈడ్చు చెడియకే ఉపభోక్త కావాల్సి ఉంటుంది అమ్మా నీవు ధర్మవంతుడు అపకారికి సైతం ఉపకారం అందించగల బాబడు ధర్మ నిర్ణయ సముద్రమని పేరు పెంచుతుంది కదా నా సోదరికి ఎందరో దుర్మోహం నీకిది నీతి కాదని నీవు అక్కడ అందరికోవడం లేదా నీవప్పుడు ఎవరి రాజ్యం నుండి రాజుని రాజేంద్రుని భయపెట్టబోయాడు అంతేగా స్వతంత్రించిన వాడు సామాన్యముగా దండిపోతాడు అబల అసహాయ ఆత్మీనందుగా అన్యాయముగా ఆత్మహత్య నిమించిన అంగవైకల్యములు మొదలు చేయగలడు నా
ఆడదాని వీటి మీద ఈ రక్కసి ముక్కు చెవుల చక్రంలో రాయినట్టుని క్రూర కర్ముడవు నీకు. ఇంతకు నీ పర్ణశాల అయితే ప్రత్యక్షముగా ఉన్న సౌమిత్రికి లేక ఏలతాయి. అవును కాదు, వైద్యంలో పుత్రశోకములు కూడా విస్మరించి ఒక పురుషుని గాఢంగా ప్రేమించిన యువతి ఒక్క మాట చేయగల ప్రణయము ఇంకొకరి ఎందు మరణించడం సాధ్యమా? అదుగా బ్రహ్మవంశ సంజరిత పౌరస్త బ్రహ్మకే పవిత్రరాలు అఖండ రాజకీయ ధర్మ నిర్ణయ గంటలే కాక రుద్రగాన బ్రహ్మనైన నాకు సహోదరి సకల కళాత్మరులకు విద్యుత్యక దైత్యాధిపతి అర్థాంజలక్ష్మి జన్మగాక నీకు తప్పుదలకు మాతృమూర్తి అయిన స్వరూపనక నీ సందేశములే తాళపత్ర ఖండమనందులు నేను రాయిపోతా ఈ బావగారికి వీపు చూపించినట్టు లజ్జావిహీనత కనిపించ మీ ముఖము సిగ్గు ఉన్నదా? ఇక మారీచుడు మాయలేడు ఎంత ఆపోసము ఎంత మాత్రమో కాదు. మా దండకారణమైన తపోవృత్తి అవలంబించిన వారికి కందపోల వృక్షమాలకి శరీర జలములు త్రావి లభించిన కథ మృగములతో వినోద కాలక్షేమం చేయగలిగినే కానీ సాధు జీవులు ఎంత నింపుకుంటున్నారు. ముక్కు మూసుకుని మూల కూర్చుండలు మూడు వృత్తి అవలంబించిన నీకు ధనుర్బాణములు ధరించుడి ఏ ధర్మవిద్దము రాజకులాచారముగా ఒక వేల ధరించడం ప్రాణ సంరక్షణార్థమో దుష్టమృగ సంహారార్థమో కాక సాధు జీవుల వేటాడుట ఇంకనో ధర్మ విరుద్ధమే. బంగారు నేడు కూడా ధరించిన మా మారీచుడు ఈ నిరంకుశత్వములు బయటపరిచే కానీ నిన్ను మంచిస్తాను. ముందు నాడికి నీ వడితించి మామా దశకంఠ ఈ మిడిపేరుకు జడదారుల పడత్రంలో పడి నీకు మగవాడి తెలియదే కానీ మనలో మనకి నిజం మనకి పుట్టి మనస్పందులు లేకుండా వెళ్లే పక్షంగా నీ సీతండి ఇచ్చుడియే కాక విశేష వరిమై హేమభూషణ చీనీ చీరంలో సురాసు నిర్వహణ తప్పదరుడు పుష్పవిమానం మనకి అయోధ్యలో పోయి సకల సామంత బంధు మిత్ర కవిగాయ వర్ధమాన శ్రేణి నిన్నటి పరివేశింప దక్షిణ భరత క్షమాతల బంధువు నీకు కర్తంటే ఇంద్రాదుడిగా వలసై స్వర్గాధిపత్యమునయను నీకు ప్రసాదింపబడుతుంది. సీత గర్భ సత్యం ఆమె జన్మించిన దుష్టలతో కాకుండా లంక కరిష్టమైన జ్యోతిష విశ్వాలతో ఎక్కి పక్కాలింప ప్రజాక్షేమం అపేక్షించదగిన చిత్తీశ్వరుడు అలగడించేతనే సహజ నిజ తనుజ వ్యామోహమును సైతం పరిచయించి అఖండనాగర సమర్థనము శిల్పి బ్రహ్మచే నిర్మితమైన నిరపాయక మందసమల్ల బాలికాపరి నుంచి ఆ సముద్రము దాటింప అది జనక క్షమాపారుడు దొరుకుతాయి. నాగేంటి చాలుడు లభించిన ఆమెకు ఆ విదేహుడు సీతీర నామకరణం అనరించి నీకిచ్చి వివాహం నుంచి ఉత్తాంతయు ఎరింగి కర్ణ కుమార్తెనే కావించినతని మదమోన్మాదుని కాడి నిరంతర నవకోటి శివలింగాక్షర దీక్ష అక్షరాత్మలో సీతామేశ్వర సమయంలో మరి చెయ్యాలనుకున్న మండోదరు అవలంబించిన ఆంజనేయుడు ఆమెనే ధరాత్మకని ప్రమించి కదా సీత మండోదరి సోదరుబాపులైన ప్రత్యేకంగా ముఖ్య ముఖ్యాధిపమయ్యేలా దాక్షిణ్య నందదేశ సూర్యకంఠ పాసాల సదృశ బుద్ధియులై కన్న కుమార్తెలే గంగపాలు సేయు నడుగోలు దుష్కర్మలందరికీ ఇట్టి నిందలము ప్రాయశ్చిత్తమై పురాణ ఇతిహాస కార్యకర్తలారా మునిపుంగులారా మీకు నా పైన శత్రుత్వం ఉన్నంత మాత్రం అనరాని పిదరాని నిందలంటే భాగ్యం చికిత్సాచార్యం మీ రాజ్యంతో హింసా యజ్ఞములు రంభా సంభోగములు కాక జన్మరాహిత్య నిచ్చునని గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పగల వీరాధి వీరుడు ఎవడైనా నా ముందు తండ్రి కొడుకు అన్నదమ్ము బావభర్తలు యజ్ఞములు ఆచరించి వీరరామ మరణించి స్వర్గములకేగి బ్రహ్మలింగ సత్యము అనుభవించుచున్నా మీలో మీకు వాటి వలసలు కానీ నీతి నియమములు కానీ ఉండవు. మీరంటే పశు ప్రవృత్తి కలగడం పరమ దౌర్భాగ్యుల చేతనే తండ్రి కూతున్నాడు తారతమ్యమే ఉన్నాయిక రావణాసుడు సీతను మోహించి బంధించి బాధించుకుంటున్నాడు. తలపైన పంపించలేదు. రామాయణ కర్తయ్య వాల్మీకి సైతము సీతా స్వయంవర సమయమాన్ని నా స్వయంవర మండపం నన్ను అడిగేనని పెట్టలేదు రాయినప్పుడు మీ అంత పాండిత్యమున నేను ఆ విధులలో రాజ్యసభలో చాపములు ఎక్కలేక చతికిన పెడతాడు రాయిదురా. అది యథార్థమైన విధులెక్కలేని వాడు ఆ విద్యులే తన ఎడమ చేత అవలేలగెత్తిన జానకని భూపాదముతో కూడా ప్రకటించుకుని పోవడం హాస్యాస్పదము కాదా? ఆత్మస్థుతి పరనిందకరమైన మునింద్రుడారా, మహాపూర్వ దేవులు ఎక్కారణమని నేను పరకాంతలు పలకరించినంతనే కామదృష్టులు కామదృష్టులు కామదృష్టులని కార్యములు అనుచుంటినే
మీ పాకశాసన దుశ్చర్యలు ఏముంది నాడా ఉన్న సేనముల హరిపక్ష ఇంద్రుడు జలంతములు కరిగించుట నిన్ను గర్భవేద్య లీలావతి శిరోజములు బట్టి బలాత్కారముగా ఈడ్చుకొని పోవుట శిష్టాచరణ ఆయా సంగమ పురాణ పఠనము హౌవా పుణ్యప్రద అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఇక రామరావణ సంగ్రామం అనివార్యము. రామ, నా శక్తి సామర్థ్యములు ఏ పాటమో నీకు తెలియదా? అచంచల దివ్య తప్ప ప్రభావ కలితుండే అనన్య సామాన్య అనేక విక్రమ పరాక్రమ